పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయకుల్నే ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన సుమారు 2500 మంది మట్టి గణపతులను ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బందికి, కార్యాలయానికి వచ్చిన వారికి పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడటం వల్ల వాతావరణం కలుషితం అవుతుందని, అంతేకాక నిమజ్జనం చేసినప్పుడు నీరు సైతం కలుషితం అవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడాలని కోరారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ సిద్ధంగా తయారు చేసినది అయినందున నీటిలో మట్టి సులభంగా కరిగిపోతుందని, జల కాలుష్యం వంటివి కలగవని తెలిపారు.